హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ హంటర్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ చికెన్. ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను. ముందుగా చికెన్ 1 kg, పెరుగు, పచ్చిమిర్చి, ఒక లెమన్, కారం, పసుపు, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, ఆనియన్, కొత్తిమీర, పుదీనా. ముందుగా చికెన్ ఎలా మ్యారినేట్ చేయాలో ప్రాసెస్ చూద్దాం. చికెన్, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూను, ఉప్పు 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, గరం మసాలా చికెన్ది, పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయలు 2, ఇప్పుడు పెరుగు. ఇప్పుడు ఈ చికెన్ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మసాలాలు బాగా కలుపుకుంటేనే మంచిగా ఈ చికెన్ ముక్కలకి పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. బ్యాచిలర్స్ అంత ఓపికగా చేసుకోలేరు కదా, అందుకే ఇంత ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను. 60 ml ఆయిల్. ఇప్పుడు ఈ ఒక హాఫ్ లెమన్ తీసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర 1 కప్. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి చికెన్కి పట్టుకునేలాగా. మొత్తానికి చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు నాననివ్వాలండి చికెన్. ఒకవేళ మీకు ఓపిక ఉంటే ఒక 1 అవర్ పెట్టినా ఇంకా చాలా బాగా టేస్ట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 1 బౌల్ వాటర్ వేయాలి. ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. 10 మినిట్స్ అయింది. మనము మూత తీసి ఒకసారి ఇది కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పదిహేను నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఒక బటర్ పీస్ వేసేసి కలిపి, ఆప్షనల్ అండి బటరు, మీ ఇష్టం ఉంటే వేయండి లేకుంటే లేదు, కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకునే చికెన్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు ఏ ఫుడ్ ఐటెం కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి.